హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోటీ పరీక్షల పరిస్థితులు ఏమిటి అనే విషయాన్ని మనం చర్చించబోతున్నాం. సో యథాతథంగా ఫిబ్రవరి 23న ఈ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించబోతున్నారు. గ్రూప్ 1 గురించి పెద్ద సమాచారం ఏమీ లేదు. దాన్ని అక్కడ పక్కన పెట్టేస్తే మరి ఇంకా మిగతా నోటిఫికేషన్లు, గతంలో నోటిఫికేషన్లు వచ్చి పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల పరిస్థితి ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. అవి నాకు తెలిసి ఒక 2 వారాల్లోపు ఆ టైం షెడ్యూల్ వచ్చేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కొన్ని పెండింగ్ పరీక్షలన్నిటికీ షెడ్యూల్ వస్తుందని. అలాగే షెడ్యూల్ వచ్చింది గతంలో. ఇప్పుడు కూడా రిమైనింగ్ అన్నీ కూడా ఒక డేట్స్ ఇచ్చేసి ఆ డేట్స్ ప్రకారం పరీక్ష నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మనకి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో ఈ హోమ్ గార్డ్స్ ఇష్యూ అనేది కొంత వివాదం కోర్టుకు వెళ్ళింది. అయితే అది కూడా ఇప్పుడు పరిష్కరించబడి హోమ్ గార్డులకు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని ఉద్యోగాల్ని ఎక్స్క్లూజివ్గా నిర్ణయించమని చెప్పారు. వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ కూడా విడిగా తీయమని చెప్పారు. కాబట్టి ఆ వివాదం కూడా అయిపోయింది. దాని ఫలితంగా ఈ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఉన్నటువంటి అవరోధాలు తొలగాయి. ఆ పరంపరలోని డిసెంబర్ 30, జనవరి 1 తారీఖుల్లో 30-31 అనుకుంటా ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనే దాన్ని నిర్వహించడానికి రాష్ట్ర పోలీస్ బోర్డు సిద్ధపడింది. అంటే నేను ఇది గత 3 నెలల నుంచి చెప్తున్నాను, త్వరలో అన్నీ పరిష్కృతం అవుతాయి, గెట్ రెడీ. మీరు రెడీగా లేకపోతే ఎటువంటి ఫలితము ఉండదు అని నేను గతం నుంచి చెప్తూ వచ్చాను. అదేవిధంగా మరికొన్ని శుభవార్తలు చెప్పాలి అంటే అది జాబ్ క్యాలెండర్ అవనివ్వండి లేదా మరొకటి అవనివ్వండి, మరికొన్ని కొత్త నోటిఫికేషన్ల ఉద్యోగాలు కూడా దారిలోకి రానున్నాయి. మరికొన్ని కొత్త ఉద్యోగాలు. ఇప్పుడు డిఎస్సి గురించి చెప్తే అది చచ్చేనా జరిగేనా అన్నారు. గ్రూప్ 2 గురించి చెప్తే అది సిలబస్ మారిపోద్ది, అది ఇప్పట్లో జరపరు, ఇలాంటి కథలు ఎన్నో చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ఎంతసేపు బయట ఇలాంటి చెత్త టాక్ మాట్లాడటానికి తప్ప వాళ్ళు ఒక దీర్ఘకాలికంగా ప్రిపేర్ అయ్యి కాలం మీద విజయం సాధించి ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి అటువంటి బ్యాచ్లో ఉండదు. ఓకే, ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ వీడియోలో ఇక్కడ చూపించినట్టుగా కాలం మీద పట్టు బిగిస్తారో అప్పుడే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకే ఈ వాల్ పేపర్ ఇలా పెట్టింది. సో గ్రూప్ 2 మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి చూస్తే. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా, మళ్ళీ దాని మీద కూడా కొంత సోషల్ మీడియాలో చెత్తవాగుడు ఉంది, జరగదు అని. మర్చిపోండి, ఎగ్జామ్ జరుగుతుంది. తెలంగాణలో కూడా పట్టుబట్టి ప్రభుత్వం ఎగ్జామ్ జరపడం మనం చూసాం. అలాగే ఆంధ్రాలో కూడా ఈ 2025 అనేది ఒక రకంగా ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా జరగటానికి ఒక ప్రణాళికాయుతంగా వెళ్తుంది. ఇప్పుడు ఈ మాట అనగానే మీలో కొంతమంది అనుకుంటే అదిగో ఎల్లో స్క్రీన్ పెట్టాడు ఈ తెలుగుదేశం అభిమాని. నేను ఎవరో నాకు మెసేజ్ చేశారు, శ్వేతపత్రాల్లో వైసీపీని తిడుతున్నట్టుంది అని. అయ్యా బాబు, శ్వేతపత్రం అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్, దానిలో ఏమి ఇచ్చారో అది ఇచ్చాం. అందుకే ఆ మహానుభావుడికి చెప్పాను, గత 5 సంవత్సరాలుగా నవరత్నాల్ని ముఖచిత్రంగా పెట్టి బుక్ విడుదల చేశాం మేము. మరి అప్పుడు వైసీపీయా ఇప్పుడు తెలుగుదేశమా అని అడిగాను. కాబట్టి ఇక్కడ పార్టీ అనేది అసలు ముఖ్యమే కాదండి. ఇక్కడ ముఖ్యం ఏంటంటే మీ రెడీనెస్. మీరు ఆ గాలి కబుర్లు ఈ గాలి కబుర్లు వింటూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటే తెలంగాణలో వేల మంది నిరుద్యోగులు ఎలా నష్టపోయారో మీరు కూడా అలాగే నష్టపోతారు. సో గ్రూప్ 1 జరగదన్నారు, గ్రూప్ 2 జరగదన్నారు, గ్రూప్ 3 జరగదన్నారు తెలంగాణలో. దాన్ని నమ్మి కొంతమంది చిరుద్యోగులు, పేదవాళ్ళు లేదా రోజువారీ గడవని వాళ్ళు సరేలే అది జరిగినప్పుడు చదువుకుందాంలే అని వదిలేశారు. తీరా జరిగేసరికి అవకాశాన్ని కోల్పోయారు. నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను గత 4 నెలలుగా నా వీడియోస్ చూస్తే లేట్ అవుతుందని విమర్శించాను, కానీ నోటిఫికేషన్లు వస్తాయి, ఎగ్జామ్ జరుగుతుంది అని చెబుతూ వచ్చాను. ఎందుకు నా ఉద్దేశం అంటే, కోచింగ్ మాఫియాగా ప్రతి వాడికి ఒక మాఫియా అనే పదం తయారైంది. ఏంటంటే గాలి సంఘాలు ఎక్కువైపోయినాయి మనకు అసలు సంఘాలు కానీ. సో నేను వెరీ క్లియర్గా మళ్ళా చెప్తున్నాను, రాబోయే 2025లో చాలా ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మీరు నిజాయితీగా కష్టపడి
ఇప్పటి నుంచి ప్లాన్ ప్రకారం చదువుకుని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళ వల్లే అవుతుంది. నాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సుమారుగా 600 ఉద్యోగాలు డిఫరెంట్ క్యాడర్స్లో రాబోతున్నాయి. 600కు పైగా ఉద్యోగాలు. అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో, అలాగే రకరకాల డిపార్ట్మెంట్లో ఇప్పటికే నోటిఫికేషన్ ఉన్న జేఎల్, పిఎల్ లాంటివి పక్కన పెట్టినా కానీ చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి. మొన్నటి వరకు మీకు గుర్తుందా, డివైఓ ఎగ్జామ్ జరిగేనా చచ్చేనా, పోస్టులు అమ్ముకున్నారు. ఇది ఒకటి మర్చిపోయాను. ప్రతి వర్డ్ డైలాగు చేతగాని అసమర్థులు అందరూ చెప్పే డైలాగు పోస్టులు అమ్మేశారు. ఎవరికి అమ్మారు, ఎలా అమ్ముతారు? ఒకవేళ మీరు అలా కొనుక్కోవచ్చు కదా అమ్ముకునేట్టయితే. కాబట్టి ఐఎమ్ వెరీ సారీ, మీ యాటిట్యూడు, మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేసి మొన్నే అకాడమిక్ ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉండే డిఫరెన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది గమనించుకోకుండా ఇన్స్టెంట్గా ఒక 20 పేజీల బుక్, ఓ 30 పేజీల బుక్, ఆ 30-20 పేజీలు చదవడానికి నువ్వే పోటుగాడివా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫిల్టరింగ్ జరుగుతుంది. ఫిల్టరింగ్ జరగాలి అంటే సిలబస్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ మాత్రమే. బయట నుంచి చాలా సమాచారం అడుగుతారు. అంత ఎక్స్టెన్సివ్గా 360 డిగ్రీ యాంగిల్లో చదివిన వాడే చివరికి ఫిట్ అవుతాడు. ఏదో దైవాధీనం సర్వీస్లో ఉన్న ఒకళ్ళిద్దరు తప్ప. అంటే దైవం అనుకూలించి గుడ్డిగా రాసిన బ్యాచ్ కూడా కొన్ని సందర్భాల్లో అనుకూలిస్తాయి. కానీ నిజాయితీపరుడు, కష్టపడే వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ అవకాశాలు హార్డ్ వర్క్తోనే ఉంటాయి. హార్డ్ వర్క్తో పాటు నిరంతరం రెగ్యులర్గా అదే శ్వాస ధ్యాస అన్నట్టు అవ్వాలి. నేను ఒప్పుకుంటాను, గత 5-7 ఏళ్ళుగా సరిగా పరీక్షలు 2 రాష్ట్రాల్లో జరగలేదని. ఇప్పుడు అదిగో మళ్ళీ వైసీపీని అంటున్నావు. నాకేం పని పాట లేదయా ఆ పార్టీని అంటానికి, ఈ పార్టీని అంటానికి. మీకు కళ్ళజోడు మార్చుకోండి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం యొక్క ఆర్థిక విషయాలే ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దారితీస్తాయి. ఏ ప్రభుత్వం యొక్క చట్టాలే ఆ దేశము లేదా ఆ రాష్ట్రం యొక్క పరిపాలనా వ్యవస్థలకు దారితీస్తాయి. ఈ సింపుల్ లాజిక్ తెలియకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎవరు అడిగారు శ్వేతపత్రాల ఉపయోగం ఏంటని? వెరీ సింపుల్ అండి. శ్వేతపత్రాల్లో ఒక వ్యవస్థ ఫెయిల్యూర్ గురించి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది, ఒక పార్టీ చెప్పలా. అందువల్ల ఆ విషయం ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయాన్ని అడిగాడు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? సరే, ఎనీవే నేను మరలా చెప్తున్నాను, మీరు కాంప్రహెన్సివ్గా ఒక దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతే సక్సెస్ ఉంటుంది. ఇన్స్టెంట్గా 3-4 నెలలు వచ్చి మార్కెట్లో 1-2 పుస్తకాలు తీసుకుని చదివి పారేసి ఫెయిల్యూర్డ్ క్యాండిడేట్లుగా మిగులుతానంటే మిగలండి, నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో అనేక నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాలచక్రం పరిగెడుతుంది. చూస్తుండగానే టైం అయిపోద్ది. తీరా చూస్తే నిరుద్యోగంగా మిగిలిపోతారు. నేను పడే ఆలోచన ఇది. నా ఆలోచన ఎప్పుడు ఇలా ఉంటుంది. అందువల్ల మీకు నేను హెచ్చరిస్తుంటాను, దీర్ఘకాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రణాళిక, నిబద్ధత, కాలం మీద స్వారీ, ఇవి చేసినప్పుడే మనం మన లక్ష్యమైనటువంటి ఉద్యోగం ఏదైతే అది ఆ లక్ష్యాన్ని చేరే అవకాశం అనేది ఏర్పడుతుంది అని మరొక్కసారి చెప్తున్నాను. కాలాన్ని జయించండి, లక్ష్యాన్ని సాధించండి. ఈ రెండిట్లోనూ విఫలమయ్యే వాళ్ళే నిరుపయోగంగా మిగిలిపోతారు. అలాంటి వాళ్ళని ఎవరూ ఏం చేయలేము. కానీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఇంకా ఏం అప్డేట్స్ రాలేదండి. నేను మరలా చెప్తున్నాను, డిఎస్సి పరీక్ష జరిగిద్ది. రాజకీయ ప్రేరేపితమైన కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూస్తున్నాను. అవి చెప్పే విధానం చూస్తుంటే నాకు అర్థమైపోద్ది వీళ్ళ మోటివ్ ఏంటి అని. కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. నేను మరలా కుండబద్దలు కూడా చెప్తున్నాను, డిఎస్సి జరుగుతుంది, కానిస్టేబుల్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న జేఎల్, డిఎల్ లాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి ఎగ్జామ్స్కి యూనివర్సిటీ నియామకాలకి ప్రణాళిక తయారవుతుంది. ఇక ఏ ఊపు మీద మీకు ఈ పరీక్షలు జరుగుతాయి. మరి మీరు సిద్ధపడ్డారా? నేను ఎప్పుడు ఒక ఉదాహరణ గుర్తు చేసుకోండి అంటాను. ట్రైన్ వచ్చే సమయానికి ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అది లేటుగా రాని, ముందుగా ఎలాగ రాలేండి, లేటుగా రాని, టైంకి రాని. అది లేటుగా వస్తుందని నువ్వు ప్లాట్ఫామ్ మీద లేకపోతే ట్రైన్ వెళ్ళిపోద్ది. నీ జీవితం కూడా అంతే. కాబట్టి నోటిఫికేషన్లు, ఎగ్జామ్ జరపడం అనేది రాష్ట్ర స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఐ నో దాట్. కానీ అదే సమయంలో నీ రెడీనెస్ ఏంటి? నువ్వు ఎంత నిజాయితీగా కష్టపడుతున్నావు ఆలోచించారా? ఒక విజయాన్ని సాధించే అభ్యర్థి యొక్క యాటిట్యూడ్, పర్సనాలిటీ ట్రైట్స్, వే ఆఫ్ థింకింగ్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. అదేమి లేని మీరే అంటుంటారు కదా సొల్లు కబుర్లు అని. ఆ సొల్లు బ్యాచ్ ఒకటి ఉంటుంది.
వాళ్ళు టైంను వేస్ట్ చేసుకుంటూ ఇతరుల టైంను వేస్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి కాలం మీద విజయం సాధించండి, సక్సెస్ సాధించండి. న్యూ ఇయర్ కూడా రాబోతుంది. ఇంకెంతో టైం లేదు. చదవండి దీర్ఘకాలికంగా. ఒక గ్రూప్ 1 కలగంటే కాదు, ఒక గ్రూప్ 2 కలగంటే కాదు. జీవితకాల ప్రయాణానికి అవసరమైన ఏర్పాటు అనేది ఇక్కడి నుంచే జరుగుతుంది. ఆ విధంగా జరిగిన రోజే నువ్వు సక్సెస్ అవుతావని నా అభిప్రాయం. ఓకేనా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కష్టపడటం అనేది నీ జీవితంలో ఒక ఆనవాయితీగా ఉండాలి. ఓకేనా?